మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నాం, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు డే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉరుకుల పరుగుల బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు? అసలు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తినాలి? ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది? అసలు బయట దొరికే జ్యూసెస్ తాగచ్చా? ఎందుకంటే మనం బిజీ లైఫ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని వదిలే బయట జ్యూస్ చాలామంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి జ్యూసెస్ తాగాలి, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి ఎంటర్‌ప్రెన్యూర్ కోడూరి తిరుమలరావు గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, మీతో మాట్లాడడానికి వచ్చాం సార్. అసలు ఆరోగ్యం కోసం మీరైతే మాకు చాలా టిప్స్ చెప్తూ ఉంటారు. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా తినాలి? అసలు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? ఎందుకంటే ప్రజెంట్ ఉరుకులో బిజీ లైఫ్ ప్రతి ఒక్కరిది కూడా. స్కూల్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి, లేదంటే డ్యూటీస్కి వెళ్ళాలి. అలాంటి దాంట్లో ఆరోగ్యాన్ని పక్కన పెడుతున్నారు చాలామంది. అసలు బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటే మంచిది అంటారు? ఏంటి సార్ మా మనం టీవీ వ్యూస్ కోసం మీ మాటల్లో? గ్రేట్ మార్నింగ్ డైమండ్స్, ఇట్స్ మనం టీవీ. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. వెల్ రైట్, ఇది ఒక పెద్ద పాయింట్ అండి. బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా మార్నింగ్ అందరికి హార్ట్ అటాక్స్ వచ్చింది ఎక్కడంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ గ్రేట్ మార్నింగ్ చెప్పే కానీ అందరూ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. రైట్ అనే కదండి. ఇడ్లీ తిన్నాను, ప్రతి ఒక్కరు 80% ఇడ్లీ తింటారు. ఇడ్లీ దిగుతుందా అంటే ఇక్కడే అర్థం ఉంచుకోండి. ఏదో బలవంతంగా తినాలని చెప్పి 2-3 ఇడ్లీస్ తింటారు, అయిపోయింది అంతే కదండి. అది కూడా దిగదు, మధ్యలో నీళ్ళు తాగుతూనే ఉంటారు. యాక్చువల్గా భోజనానికి అరగంట ముందు, భోజనం అయిపోయిన 2 గంటల వరకు నీళ్ళు తాగకూడదు. సో అలాంటప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేసి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. ఫాస్టింగ్ని బ్రేక్ చేసి తినేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే రాత్రి అంతా రెస్ట్ తీసుకున్న చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ప్రాంకేసెస్, వీటికి తేలికపాటి జ్యూస్ వేయాలి. చెట్టు ఎక్కడం ఈజీ, దిగడం కష్టం. సో అలాంటి వాటికి సరైన ఆహారం ఏంటనేది అంటే జ్యూసెస్. ఆ జ్యూసెస్లో మీకు రెగ్యులర్గా కావాల్సిన జ్యూసెస్ ఏంటంటే కాయగూరల నుంచి వచ్చే జ్యూసు, లేకపోతే పళ్ళు నుంచి వచ్చే జ్యూస్. ఈ పళ్ళు, ఈ కాయగూరలు ఏవైతే ఉన్నాయో మనం మందు ఎక్కువగా కొడుతూనే ఉంటారు. రైట్, ఫస్ట్. సెకండ్, ఇంకోటి ఆకుకూరలు కూడా జ్యూస్ తాగాలి. ఈ మూడిటికి కూడా కొట్టేది ఏంటంటే పళ్ళు, కూరలు, కాయగూరలు, ఆకుకూరలు, ఈ మూడిటికి మందు విపరీతంగా పోస్తూనే ఉంటారు. సో ఈ మందులు మనం లేకుండా కావాలి జ్యూసెస్ అంటే అందులో కొన్ని ఉండవలసిన పోషక న్యూట్రిషన్స్ అన్నీ కూడా మైనస్ అవుతున్నాయి. దీంతో పాటు భూమిలో ఉండవలసింది ఏంటి ఉండాలండి? మొక్క ఎదిగి దాని తాలూకా పోషణ మనకి ఇవ్వాలంటే, న్యూట్రిషన్స్తో పాటు ఉన్న ఆహారపు తాలూకా ఉత్పత్తి రావాలంటే, ఫ్రూట్స్ రావాలంటే ఏం చేయాలంటే భూమిలో ఉండవలసిన ఖనిజాలు ఉండాలి. భూమిలో ఖనిజాలు ఎక్కడ ఉంటాయి? మీరు అందరి ఇంట్లో ఒకటి ఉండమని చెప్తాను, ప్రతి ఒక్కరికి పోషక ఔషధాలు బుక్ ఉంచుకోమని చెప్తాను. ఏంటండి పోషక ఔషధాలు బుక్? దాని స్ట్రెండ్ అనే రైటర్ రాశారు. రైట్, అతను టీఎస్ అమెరికాలో ఎండీగా చేసిన ఆయన ఒక 7 years రీసెర్చ్ చేసి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, దీనివల్ల 84 జీవరాశులు ఏ విధంగా అయితే తన శరీరానికి సర్వీసింగ్ క్లీనింగ్ చేసుకొని ఎన్ని సంవత్సరాలు బతకాలో అన్ని సంవత్సరాలు బతికేటట్టు చేస్తుందో, అలాంటిది మీకు ఇక్కడ 234 పేజీలు ఉంటుంది. మీరు పళ్ళు, కూరలు, కాయగూరల్ని ఎన్ని లక్షల ఎకరాల్లో పండిస్తున్నాం, కానీ భూమిలో ఉండవలసిన కాల్షియం మనకి లేదు. భూమిలో ఉండవలసిన ఖనిజాలు లేవు కాబట్టి భూమిలో ఖనిజాలు ఎప్పుడైతే లేవో మొక్కలు గ్రహించలేవు. మొక్కలు ఎప్పుడైతే గ్రహించలేవో మనకు కావాల్సిన పోషకాలు అనేవి రావు. సో ఖచ్చితంగా పోషకాలు అనేది పైనుంచి తీసుకోవాల్సిందే. రైట్, పళ్ళు, కూరగాయలు కంపల్సరీ, ఆకుకూరలు, వీటికి ఉండవలసిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలు 100% మనకు కావాలి అంటే ఎలా మనకి తెలుస్తుందంటే, మెయిన్ రాత్రి అంతా బ్రేక్ఫాస్ట్ అంటే అందరికి బ్రేక్ఫాస్ట్ అనగా నేను మీకు చెప్పాను కదా, అందరికి బ్రేక్ఫాస్ట్ అయిందా, లంచ్ అయిందా, డిన్నర్ అయిందా అంటారు. ఈరోజు మన టాపిక్ ప్రశాంత్ ఏం చెప్పారంటే బ్రేక్ఫాస్ట్. సో ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాత్రి అయినా రెస్ట్ తీసుకున్నా అవయవాలన్నిటికీ తేలికపాటి ఆహారం అయ్యారు. ఆ తేలికపాటి ఆహారం ఏంటంటే ఈ మిషన్తో పని చేయకుండా మెదడు మాత్రం యాక్టివ్గా ఉంచేటట్టు చేసేది 3 సెకండ్లో మెదడు గ్లూకోజ్ అందేది ఏంటంటే తేనె, ఖర్జూరం, ఆకునర్లు అంటుందండి. మరి ఈ జ్యూసెస్లో మనకి ప్రశాంత్ గారు చాలామంది ఏం వాడుతుంటారంటే జ్యూసెస్లో చాలామంది పంచదార వేస్తూ ఉంటారా లేదండి? ఎస్ సార్, పంచదార సార్. షుగర్ పేషెంట్స్ కూడా ఈ మధ్య అలాంటి ఒక అపోహ ఉంది, అంటే పంచదార మేము తినచ్చలేదా, జ్యూసెస్లో వేసుకోవచ్చలేదా? యాక్చువల్ షుగర్ పేషెంట్ అని అడిగి చెప్తాను. షుగర్ రావడానికి కారణం సాల్ట్ అండి, వైట్ పాయిజన్స్, వైట్ రైస్, వైట్ ఇడ్లీ, వైట్ షుగర్. సో ఇంక వాటిని బ్యాన్ చేయండి. షుగర్ పంచదార నుంచి మనకి తయారయ్యేది, పంచదార మనకి చెరుకు రసం నుంచి తయారవ్వాలంటే 12 గంటలు చెరుకు రసాన్ని వెయిట్ చేయాలి. అదే చెరుకు రసం నుంచి బెల్లం తయారవ్వాలంటే 6 గంటలు వెయిట్ చేయాలి. సో మీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పంచదార, బెల్లం అనేది ఏంటంటే మనకి విష పదార్థాలు.
అవును సార్. సో దానికి తేనె కానీ ఖర్జూరం పౌడర్ కానీ కలుపుకోవాలి. లేకపోతే చెరుకు రసం ఉంటుంది కదండి, అవును సార్. 1 కేజీ చెరుకు రసం తీసుకొని దాన్ని ఒక 1/2 కేజీ వరకు మెల్లగా మరగబెడితే చెరుకు పానకం అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తినొచ్చు. ఓ. సో తేనె కోసం కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, ఖర్జూరం పౌడర్ తేనె అనేది మన దగ్గర స్వచ్ఛమైన దొరుకుతుంది. అవును సార్. రైట్. ఈ రెండింటితో పాటు మేజర్గా మీకు జ్యూసెస్, ఈ జ్యూసెస్ ఏవైతే మీరు తీసుకుంటారో ఆ జ్యూసెస్లో స్పెషల్ జ్యూసెస్ కోసం మీకు ఈరోజు డెమో చూపిస్తాను నేను. ఓకే. యాక్చువల్ జ్యూసెస్ ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, అవును సార్. రంజాన్ నెల వచ్చిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తుంటారండి, ఫాస్టింగ్ ఉంటారు. సో ఫాస్టింగ్ దాన్నే చెప్పాం కదా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు సాయంత్రం పూట మళ్ళీ తినడానికి మొదలెట్టే ముందు వాళ్ళు తేనె కానీ లేకపోతే ఖర్జూరం కానీ తీసుకొని 1 గంట పోయాక మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెడతారు. సో ఇలాంటి వాటి ఆహారం తీసుకునేటప్పుడు భూమిలో ఉండవలసిన మన ఆహారంలో కూడా మనం ఎన్ని ఆహారాలు తీసుకున్నా అది మనకి ఎలాగ ఉండాలంటే పోషకాలు ఉండాలి. ఆ పోషకాలు ఉండడానికి మీకు ఒక లైవ్ డెమో ఒకటి చూపిస్తాను మీకు. ఓకే సార్. రైట్ అండి. ఆ లైవ్ డెమో చూపించడానికి వైజాగ్లో ఒక ఎలక్ట్రికల్ పోల్ లాంటి ఒక ఎలక్ట్రికల్ పవర్ఫుల్ పర్సన్ ఒక అతను ఉన్నారు. రైట్. యాక్చువల్గా టీవీని ఇన్వెంట్ చేసింది అతనే. రైట్ అండి. ఈజ్ ద ఫైటర్ అనమాట. యాక్చువల్గా మన ఇద్దరికన్నా వెరీ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటారు. అవును సార్. రైట్. ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ మై హార్ట్ఫుల్ పర్సన్ అండి. యాక్చువల్గా కొనతాల ప్రసాద్ గారు అట్ దిస్ అంటే వన్ అండ్ ఓన్లీ ఇప్పుడు మన లైవ్లో ఉన్న పర్సన్ ఎవరంటే అబ్దుల్ కరీం గారు. ప్లీజ్ వెల్కమ్ అండి కరీం గారు. యాక్చువల్గా కరీం గారితో ఇప్పుడు మీకు నేను డెమో చూపిస్తాను. రైట్ అండి. కరీం సార్, గ్రేట్ మార్నింగ్ సార్. నమస్తే, బాగున్నారా? నమస్తే సార్. రైట్ సార్, మనం జనరల్గా అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు చాలా మందికి అపోహలు ఉంటాయి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి జ్యూసెస్ సంబంధించి. సో ఏది గుడ్ జ్యూస్ అని చెప్పడానికి అయితే తిరుమలరావు గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. సార్ నమస్తే సార్. అసలు జ్యూసెస్ అంటే చాలా రకాల జ్యూసెస్ బయట మనకి మార్కెట్లో దొరుకుతాయి. అప్పుడు ఈ జ్యూసెస్ ఏంటి సార్, ఎక్స్పెరిమెంట్ ఏంటి సార్? యాక్చువల్గా ప్రశాంత్ గారు ఈ జ్యూసెస్లో మీ కరీం గారు చూపించబోయేది ఏంటంటే ఈజ్ ద టాప్ మోస్ట్ ఎలక్షన్. సార్ కరీం గారు ఒకసారి ట్రై చేయండి సార్. యాక్చువల్గా మనకి మన ఇంట్లో వాడే ఏ జ్యూసెస్ అయినా, మార్కెట్లో దొరికే ఏ జ్యూసెస్ అయినా మీరు ఇలా డెమో చేసుకోండి. రైట్. ఇది ఏ వాటర్ సార్ కరీం గారు? డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు మినరల్ వాటర్. రైట్. మినరల్ వాటర్లో మనకి ఇందులో ఖనిజాలు ఉంటాయి లేదో చూడండి. రైట్ అండి. ఒకసారి చూడండి, కరీం గారు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు. రైట్. సార్ ఇది ఆన్లో ఉంది కదా సార్ ఇది? రైట్. యాక్చువల్గా సో ఒకసారి మనం కూడా విజువల్స్ చూడొచ్చు. ఇదైతే ఆన్లోనే ఉంది, కానీ వాటర్లో పెడితే మాత్రం ఇది వాటర్లో పెడితే రాలేదు. రైట్. అదే మన జ్యూసెస్ ఏదైతే చెప్పామో లైటింగ్ వస్తుందా లేదండి? సార్ అవును సార్. యాక్చువల్గా మనకు లైటింగ్ ఈ విధంగా వచ్చిందే కరెక్ట్ అయిందనమాట. రైట్ అండి. ఉదాహరణకు చూడండి, మళ్ళీ ఒకసారి కరెక్ట్గా చూడండి ఏమవుతుందో. యాక్చువల్గా మీరు ఇంట్లో మినరల్ వాటర్ ఏదైతే ఉంటుందో మినరల్ వాటర్ది మీకు అందులో ఉండవలసిన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, మినరల్స్ ఏవైతే లేవు. సో ఆ మినరల్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు జ్యూస్లో చూపిస్తున్నామండి. ఏ జ్యూస్లో చూపిస్తున్నామో చూడండి సార్. సార్ అసలు ఇది ఏం జ్యూస్ సార్ ఇది అసలు? ఇది యాక్చువల్గా జ్యూసెస్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయంటే షుగర్ ఫ్రీ జ్యూసెస్ అండి. షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. మన దగ్గర ఒక 5 రకాల వెరైటీ జ్యూసెస్ ఉంటాయండి. అవును సార్. రైట్. ఇక్కడ జ్యూసెస్లో ఆమ్లా ఉంటుంది, ఎలోవేరా ఉంటుంది, నోని ఉంటుంది, కాకరకాయ ఉంటుంది. ఇలా మనకి జ్యూసెస్ డిఫరెంట్ జ్యూసెస్ ఉన్నాయండి. రైట్. ఇందులో మనకి ఏ సెక్షన్ ఎవరికి ఏంటి ఇవ్వాలనే విషయం మీద ఫుల్ ప్లెజ్డ్గా ఉంటుంది. యాక్చువల్గా మీకు ఒక విషయం కరీం గారు చేసి చూపించేది ఏంటంటే, యాక్చువల్గా మళ్ళీ చూపిస్తున్నామండి లైవ్లో. మామూలు మినరల్ వాటర్లో మన ఎలక్ట్రిసిటీ పెట్టేటప్పుడు కరెంటు రాలేదు. మామూలుగా 2 కలపండి కరీం గారు. మామూలుగా కలిపితే కరెంట్ వస్తుంది. అదే కరెంటు మనకి లోన కూడా పాస్ అవ్వాలంటే పవర్ఫుల్గా లోన్ ఏమి ఉండాలండి, మనం తీసుకున్న జ్యూస్లో ఖచ్చితంగా కావాల్సింది మినరల్స్. సో ఆ మినరల్స్ మనకి ఇచ్చినట్టు చూపించిందే ఈ డెమో అండి. రైట్ కరీం గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్ డెమో అండి. రైట్. థ్యాంక్ యూ సార్. రైట్. వెల్కమ్ అండి కరీం గారు. సూపర్. థ్యాంక్ యూ సార్. సో మీరు చూశారు, కరీం గారు అయితే మాత్రం ఒక అద్భుతమైన డెమో అయితే చేసి చూపించారు. సార్ ఇప్పుడు ఇది డెమో అయితే చేసి చూపించారు. అసలు ఇలాంటి బయట జ్యూసెస్ తాగినప్పుడు అసలు దాంట్లో ఐస్ వాడాలా లేదా? ఐస్ కూడా మళ్ళీ చెప్తానండి. యాక్చువల్గా మన ఇంట్లో ఉంటున్నది ఏంటంటే యాక్చువల్గా కరెంట్ అనేది ఇలా పాస్ అవుతుందండి. రైట్. అవును సార్. ఇది పాస్ అవుతుంది. రైట్ అండి. ఇది పాస్ అవుతుంది. మనం ఏం చేస్తుంటే వాటర్లో పెట్టినా కూడా కరెంట్ రావట్లేదు. అదే మన జ్యూస్లో పెడితే వస్తుందా లేదండి? దిస్ ఇస్ ద పవర్. ఇదే మనకి ఎక్స్పెక్ట్ ద్వారా మనం ఇప్పుడు చూపించామండి. రైట్. ఇది ఈ స్పెషల్ డెమో. ఇందులో ఉండవలసింది ఏంటంటే మినరల్స్. రైట్. ఈ మినరల్స్ ఉంటేనే మనకి జ్యూస్ అనేది ఫైటో న్యూట్రియంట్స్ అంటారు. అవి ఉంటేనే మనం జ్యూస్ తాగడం వల్ల వచ్చే లాభాలు ఉంటాయి. అది మీరు తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూసెస్లో ఇది ఖచ్చితంగా కలుపుకోవాలి.
రైట్ అండి. దీనికి ఒక స్పెషల్గా ఒక ఎంఎల్ అని తీసుకుంటే సరిపోతుంటుంది అనమాట. రైట్, ఈ బ్రేక్ఫాస్ట్కి అద్భుతమైన జ్యూస్ ఇదండి. రైట్, అట్ ది సేమ్ ఐస్ కోసం అడిగారు. ఆల్రెడీ మీకు పంచదార కోసం చెప్పాను. చెరుకు రసం నుంచి పంచదార తయారవ్వాలంటే 12 గంటలు పడుతుంది అనేసి. మరి ఐస్ అనేది ఏంటంటే మన 98 degrees, నీకు 98 degrees ఉంది కదా, సో నీకు శరీర ఉష్ణోగ్రత సరిపోయింది. అంతకన్నా 103, 104, 105 ఉంటే జ్వరం ఉంది అంటారు. అయితే ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుంటే చల్లగా ఉంటుందా లేదండి? సో అది ఎప్పుడైతే ఇది 98 ఉన్నదో మన మైనస్ లో ఉన్నది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఐస్ వేయడం వల్ల ఇంకా దాని తాలూకా అరుగుదల శక్తిని, జీర్ణ వ్యవస్థను పాడు చేసేది ఐస్. ఓకే. సో ఐస్ని మ్యాక్సిమం ఏంటంటే కొన్ని చికిత్సలకు వాడాలి, కానీ ఇంటేక్ తీసుకునేటప్పుడు మాత్రం జ్యూసెస్లో ఐస్ వేయకూడదు, పంచదార వేయకూడదు. ప్యూర్ జ్యూసెస్కే ప్రయారిటీ ఇవ్వండి. మీరు తీసుకున్న ప్యూర్ జ్యూసెస్లో నేను చెప్పవలసిన ఖనిజాలు ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉందో అది పిప్పు తిన్నట్టే, పిప్పు తాగినట్టే, దాంట్లో మీరు ఇది వేసుకోవాలి. ఈ మధ్యన మీరు మాధవన్ అనే ఫిల్మ్ యాక్టర్ ఉన్నారు. అవును సార్. ఒక 21 daysలో ఒక 30 kgs వరకు రిడ్యూస్ అయ్యారు. అధిక బరువు ఆరోగ్యకరంగా తగ్గారు. అతను చేసిన పని ఏంటంటే ప్యాకింగ్ చేసే ఐటమ్స్ ఏవి తినలేదు, ఓన్లీ జ్యూసెస్ని విత్ నేను ఇచ్చిన ఈ స్పెషల్ పవర్ఫుల్ ఎలక్ట్రిసిటీ కరీం గారు చూపించిన డిమో ప్రకారం ఇచ్చిన జ్యూస్ని, వాళ్ళు తాగే జ్యూస్లు ఇది వేసుకోవడం వల్ల ఏమైందంటే పొట్ట మొత్తం పోయి మళ్ళీ స్లిమ్గా కాలేజ్ కూరలా తయారయ్యారు. కారణం జ్యూసెస్ని ఎప్పుడు కూడా మీరు ఎలా తాగాలంటే, రైట్ సార్ సార్ ఇది మీరు జ్యూసెస్ని ఎప్పుడు కూడా టీ కాఫీ తాగినట్టు 10 to 15 minutes తాగితేనే జ్యూస్ తాగండి. ఏదో గవరపడి తాగితే మాత్రం ఉపయోగం ఉండదు. ద్రవ పదార్థం ఘన పదార్థం లాగా, ఘన పదార్థం ద్రవ పదార్థం లాగా కలిపి సలైవలో బాగా కలిస్తేనే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. రైట్, చెప్పండి సార్. ఇది ఎన్నిసార్లు తాగాలంటారు సార్? ఎలాంటి జ్యూస్? ఎప్పుడైనా రోజుకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదండి, భోజనానికి టిఫిన్కి అరగంట ముందు, ఈవినింగ్ పూట మళ్ళీ 5 o'clockకి. ఎందుకు 5 o'clock తాగాలంటే ఇమ్యూనిటీ పవర్ బాగా బిల్డ్ అవ్వాలి. అంటే ఖచ్చితంగా మనకి శరీరం కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్, పీచు పదార్థాలు ఈ జ్యూసెస్లో వచ్చేస్తాయి. 5 o'clock కొబ్బరి బొండం నీళ్ళు కలుపుకోవచ్చు, నేను ఇచ్చిన జ్యూస్. అలాగే చెరుకు రసంలో కలుపుకోవచ్చు. మీరు తాగే జ్యూసెస్లో కూడా కాయగూరల జ్యూస్ ఏదైతే ఉందో, క్యారెట్, బీట్రూట్, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ, పొట్లకాయ, సొరకాయ తీసుకునే దాంట్లో కూడా ఇది ఒక 5 ml. ఎన్ని జ్యూసెస్లో మీరు కాయగూరల జ్యూస్లో కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ ఇది కలుపుకొని తాగితేనే అందులో ఉన్న లోపాలను సవరణ చేస్తారు. సార్ ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే జ్యూస్ అనేది పుట్టిన పిల్లడికి తేనె ముందు ఇస్తారా లేదా? నాలుగు మీద తల్లిపాలతో సమానమైనది ఏంటంటే తేనె కదా. సో మీరు ప్రతి ఒక్కరికి జ్యూసెస్ అనేది పుట్టిన కాడి నుంచి కళ్ళు ఊపిరి పీల్చి నుంచి ఊపిరి విడిచిపెట్టినంత వరకు, బాడీ వెకేట్ చేసినంత వరకు 100% జ్యూసెస్ రోజుకి 2 times తాగితేనే ఇమ్యూనిటీ బిల్డ్ ఉంటుంది. అంటే లిమిట్ లేదు సార్. లిమిట్ లేదు. ఇప్పుడు కాయగూరలు మీరు ఇప్పుడు రోజుకు ఒక 1/2 kg కాయగూరలు తినాలంటే తినలేరు. అవును సార్. 1/2 kg కాయగూరలు జ్యూస్ తీస్తే వచ్చేది 200 ml జ్యూస్. సో ఆ 200 ml జ్యూస్లో కూడా ఇది ఒక 5 ml, 10 ml సిచ్యువేషన్ బట్టి వేసుకొని చక్కగా టీ తాగినట్టు అయితే మీరు దాంట్లో ఉన్న లోపాలను సవరణ చేసి 100% మీ శరీరానికి పోషణ చేసుకొని ఆరోగ్యకరంగా బ్లడ్ ఎక్కువ వచ్చినట్టు, హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉన్నట్టు, జ్యూసెస్ తాగడాలంటే చర్మం బాగా కాంతివంతంగా తయారవడం, ఐసైట్ రాకుండా ఉండడం, రెగ్యులర్ పీరియడ్స్ లేకుండా రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడానికి, షుగర్ నార్మల్ అవ్వడానికి, వీటన్నిటికీ మీకు హెల్ప్ చేసేది ఏంటంటే షుగర్ ఫ్రీ జ్యూసెస్. రైట్ అండి. సూపర్ సార్. సో ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి జ్యూసెస్ అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే మాత్రం ఎన్నో రకాల ఇప్పుడు జ్యూసెస్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే జ్యూస్ని మీరు కొద్దిగా తాగండి, ఎలా ఉందో చెప్పరించండి. ఎలా ఉంది సార్? ఇట్లా స్వీట్గా ఉందా లేదండి? పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. చాలా స్వీట్ గా ఉంది, ఒక రకమైన జామ్ టేస్ట్ వస్తుంది. అంతేనండి. రైట్. ఇది ఎలా ఉండాలంటే ఇది యూనివర్సల్ టేస్ట్ లో ఉండాలి. ఏంటండి? యూనివర్సల్ టేస్ట్ లో ఉండాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మన జ్యూసెస్ ఏవైతే తాగుతామో ఆ జ్యూసెస్ తాలూకా టేస్ట్ ని ఇంకా పెంచి అద్భుతంగా తయారు చేసి ఒక అద్భుతమైన స్పెషల్ జ్యూసెస్. ఓకేనండి. రైట్. ప్రశాంత్ గారు చెప్పినట్టు ప్రశాంతమైన జ్యూసెస్ తాగండి, ప్రశాంతమైన ఆరోగ్యాన్ని తీసుకోండి. మనం టీతో హ్యాండ్స్ కలపండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అసలు మన ఇందాక వరకు కన్ఫ్యూజన్ ఉండేది, అసలు మార్నింగ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, తీసుకున్న ఫుడ్ మన బాడీకి ఎలా వస్తుంది, ఎలాంటి పవర్ అవుతుంది, ఎలాంటి శక్తి వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పారు ఇలాంటి జ్యూసెస్ అయితే మేము బయట చాలా వరకు తాగాం, కానీ అది జస్ట్ దాహం తీరే వరకే ఉంటాయి సార్. అలాంటి జ్యూసెస్ ఎండలో నుంచి వచ్చినా కాస్త ఉపశమనం ఇస్తాయి, కానీ ఇలాంటి జ్యూసెస్ అయితే ఖచ్చితంగా ఆరోగ్యంతో పాటు మీకు హ్యాపీనెస్ ఇవ్వడంతో పాటు 100% హెల్త్ ఇస్తుందండి. అవును సార్. హెల్త్ ఇస్ వెల్త్ విత్ జ్యూసెస్. చూసారు కదా, కోడూరు తిరుమలరావు గారు ఎంటర్ప్రీనర్ అయితే చెప్పడం జరిగింది. ఇలాంటి జ్యూసెస్లో కానీ ఇలాంటి జ్యూస్ కలుపుకొని తాగితే మాత్రం ఎన్నో లాభాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఎవరైనా సరే టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఇలాంటి జ్యూసెస్ కలుపుకొని, ఫ్రూట్ జ్యూసెస్ లేదంటే వెజిటేబుల్ జ్యూసెస్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటివి కలుపుకుంటే ఒక పక్క ఆరోగ్యంతో పాటు మినరల్స్ అన్ని కలిపిన జ్యూస్ అయితే తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని కూడా అక్కడ తిరుమలరావు గారు చెప్పడం జరుగుతుంది. ఇదే పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.